నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు బీజేపీ పార్టీలో ఎందుకు ఇమడడం లేదు? నాయకులు ఎంత ఫాస్ట్గా బీజేపీలోకి వస్తున్నారో అంతే ఫాస్ట్గా ఎందుకు ఎగ్జిట్ అవుతున్నారు? బీజేపీలో ఉన్న పాత తరం నాయకులకి ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి ఎందుకు పడడం లేదు? వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులని అక్కడ ఉన్నటువంటి పాత తరం ఎవరైతే 10-15 మంది నాయకులు ఉన్నారో వాళ్ళు ఎందుకు వాళ్ళని ఎంకరేజ్ చేయడం లేదు? ఎందుకు వేరే పార్టీల నుంచి నాయకులను తీసుకొని బీజేపీ పార్టీ ఫెయిల్ అవుతుంది అనే అంశంపై నా విశ్లేషణ చెప్పడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. మీకు ఒకవేళ పాలిటిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్లో చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాబట్టి మీరు ఈ ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ కాండి. మీకు నేను ఎల్లవేళలా ఒక మంచి అనలిటికల్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇక విశ్లేషణ విషయంకి వచ్చినట్లయితే ఎంతో మంది 2019 నుంచి 2023 వరకు ఎంతో మంది నాయకులు బీజేపీ పార్టీలోకి రావడం మనం చూసాం. ఆ వచ్చిన నాయకులు అందరూ అంతే ఫాస్ట్ గా మళ్ళీ ఎలక్షన్ల ముందు వెళ్ళిపోవడం కూడా మనం చూస్తున్నాం. నేను ఆ నాయకులతో మాట్లాడినప్పుడు యాజ్ ఎ పొలిటికల్ కన్సల్టెంట్గా, యాజ్ ఎ స్ట్రాటజిస్ట్గా మాట్లాడినప్పుడు వాళ్ళు మాతో షేర్ చేసుకున్నటువంటి కొన్ని అనుభవాలని మీ దృష్టికి తీసుకురావడం కోసమే ఈ వీడియోని చేస్తున్నాను. చాలామంది లీడర్లు వాళ్ళు చెప్పింది ఏంటంటే బీజేపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత పార్టీ అసలే పట్టించుకోదు, మాకు ఎలాంటి ఎజెండా ఇవ్వడం కానీ ఎలాంటి కార్యక్రమాలు నిర్మాణం చేయడం కానీ చేయనియరు. మేము పార్టీలోకి వచ్చిన తర్వాత మా బలం ఏంటో తెలుసుకొని దానికి అనుగుణంగా మమ్మల్ని ఎక్కడ వాడుకుంటే పార్టీ అభివృద్ధి చెందుతుంది, పార్టీ ముందుకెళ్తుంది అనేటువంటి అంశాలపై వాళ్ళు అసలుకే ఫోకస్ చేయరు. మళ్ళీ ఏ ప్రోగ్రామ్ నిర్మాణం చేసినా ఏది చేసినా మళ్ళీ ఆ పాత 10 మందే కూర్చుంటారు, వాళ్ళే చర్చిస్తారు, వాళ్ళే ప్రోగ్రామ్ ని డిజైన్ చేస్తారు, వాళ్ళే ఆ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు, మమ్మల్ని ఎప్పుడు బ్యాక్ సీట్ లో ఉంచుతారు అనేది నేను బలంగా వినడం జరిగింది. అంతేకాకుండా పార్టీ ఆఫీసులో జరిగేటువంటి ఎలాంటి ప్రోగ్రామ్స్ కి కూడా మాకు వీళ్ళు అసలు కమ్యూనికేషన్ ఇవ్వరు, మేమే ఫోన్ చేసి తెలుసుకోవాల్సి వస్తుంది, లేదంటే టీవీలో చూసి తెలుసుకోవాల్సి వస్తుంది ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరుగుతుందనేటువంటి వాదనం కూడా నేను వినడం జరిగింది. అంతేకాకుండా ఈ వచ్చిన లీడర్లందరినీ ఎంతసేపు నేషనల్ పార్టీ లీడర్లు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లలోకి వెళ్ళి ఫోటోలు తీసుకోవడానికి, పుష్పగుచ్చాలు ఇవ్వడానికి మాత్రమే వీళ్ళని పరిమితం చేస్తున్నారు తప్ప వాళ్ళ యొక్క బలాన్ని వాడుకొని పార్టీని నిర్మాణం చేయడానికి వీళ్ళు ఎక్కడా కూడా ప్రయత్నం చేయట్లేదన్న వాదనం కూడా నేను వినడం జరిగింది. బీజేపీ ఏదన్నా మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో మొదటి వరుస లోపట పార్టీలో ఉన్న 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ 20 మంది 10 మంది మాత్రమే కూర్చుంటారు తప్ప వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకుడి యొక్క స్థాయిని బట్టి కనీసం ముందు వరుసలో కూడా కూర్చుండబెట్టరు, చాలా హ్యూమిలేట్ చేస్తారు అని చెప్పి కూడా నేను చాలా సందర్భాల్లో వినడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వికారాబాద్ నుంచి వచ్చినటువంటి చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఒక 6 సార్లు ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్ అయినటువంటి నాయకుడిని కూడా ముందు వరుసలో కూర్చోబెట్టకుండా చాలా సందర్భాల్లో వెనక వరుసలో కూర్చోబెట్టడం వల్ల మళ్ళీ ఏదన్నా మీటింగ్ జరిగినప్పుడు కనీసం పోవాలంటే కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నదన్న సందర్భం చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఇలా మనం చూసుకుంటూ వెళ్తే నాయకులు వస్తున్నారు పోతున్నారు. ఎందుకు అని అంటే పార్టీ వాళ్ళను ఓన్ చేసుకోలేకపోతుంది. పార్టీ ఎంతసేపు వీళ్ళు వేరే పార్టీ నుంచి వచ్చారు అని చెప్పి చులకన చూడడము, అంతకుముందున్న నాయకులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు పార్టీ యొక్క నిర్మాణంలో భాగస్వామ్యం కాలేకపోతున్నారు అన్నది వాస్తవం. ఈ రోజు బీజేపీలోకి వచ్చినటువంటి నాయకులకి, పెద్ద నాయకులకి మంచి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం బీజేపీకి ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ ఈటల రాజేంద్ర గారు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన తర్వాత తనను ఎక్కడ కూడా బీసీలను ఏకీకృతం చేయడం కోసం తనను ఎక్కడ కూడా వాడడం చూడలే. అంతేకాకుండా విజయశాంతి గారు బీజేపీలో ఉన్న రోజులు తనని ఏ రోజు కూడా ఒక ఉమెన్ లీడర్గా, ఉమెన్ సెంట్రిక్గా, ఉమెన్ లీడర్షిప్ని డెవలప్ చేయడానికి ఎన్నడూ వాడుకోలే. ఇదే రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత నల్గొండ జిల్లాలో చాలా వీక్గా ఉన్న బీజేపీని పెంచడం కోసం కానీ, రెడ్డిలను ఏకీకృతం చేయడం కోసం కానీ ఏ రోజు రాజగోపాల్ రెడ్డిని వాడడం మనం చూడలే. ఇదే జితేందర్ రెడ్డి బీజేపీలో ఉన్నన్ని రోజులు తన యొక్క స్ట్రెంత్ ను వాడుకొని మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీని పెంపొందించడం కోసం ఏ రోజు ప్రయత్నం చేయలే. ఇదే దళిత బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నటువంటి చంద్రశేఖర్ గారిని వాడుకొని దళిత సామాజిక వర్గానికి దగ్గర కావడానికి ప్రయత్నం చేయలే. ఇదే ఒక ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండి మంచి నెట్వర్కింగ్ ఉన్నటువంటి గడ్డం వివేక్ గారిని వాడుకొని ప్రొఫెషనల్స్ అందరినీ దగ్గర చేసుకోవడం కోసం కూడా ఏ రోజు ప్రయత్నం
ప్రయత్నం చేయలే. ఇలా వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీని బట్టి పార్టీ వాళ్ళని ఎంగేజ్ చేయకపోతే వాళ్ళని జాయిన్ చేసుకొని ఏం లాభం? వస్తారు పోతారు, అయారాం గయారాం. ఒకప్పుడు 90s లో కాంగ్రెస్ లో మనం ఈ పదం వినేవాళ్ళం. అయారాం గయారాం అంటే కాంగ్రెస్ కి రావడం వెళ్ళిపోవడం, కాంగ్రెస్ కి రావడం వెళ్ళిపోవడం. ఇవాళ అదే మళ్ళీ రిపీట్ చేస్తే ఇవాళ తెలంగాణ బీజేపీలో కూడా జరుగుతుంది. అదే అయారాం గయారాం లెక్కనే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ గత అనుభవాల నుంచి బీజేపీ నేర్చుకొని ఇది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటే తప్ప ఎంతమందిని తీసుకొచ్చినా పార్టీ నిర్మాణం కాదు, పార్టీ ముందుకెళ్ళదన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. ఇప్పుడు కొత్త అధ్యక్షుల రూపంలో రామచంద్రరావు గారు వచ్చారు. కనీసం ఆయనైనా అంతకుముందు జరిగిన మిస్టేక్లపై విశ్లేషించుకొని మళ్ళీ అలాంటి మిస్టేక్లు జరగకుండా చూసుకుంటే తప్ప పార్టీ ముందుకెళ్ళదు అన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. ఇదండి నేను ఎందుకు బీజేపీ వేరే నాయకుల వల్ల లాభం పొందట్లేదు అన్న దానికి నా యొక్క విశ్లేషణ. ఒకవేళ మీకు వేరే ఏదన్నా ఒపీనియన్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, దానిపై చర్చిద్దాం. జై హింద్.